ఎన్ని రోజులైంది ఇది? 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 years. ఎట్లా సార్ మంది తినిపిస్తున్నాం కర్ణాటక గుల్మెట్కల్ సార్. తినిపించిన అక్కడ తీసుకెళ్తే వామిటింగ్ చేసేసుకుంటాం, దూరం జర్నీ కదా, ఇంకా అక్కడ వద్దని చెప్పి ఇక్కడ మైసూర్ కూర్చొని మాట్లాడతారు. ఇక్కడ మైసూర్ సైడ్ ఇంకోటి ఉంది సార్, అక్కడ చూపిస్తుంది. ఏదైనా మంచిగా చూసుకుంటున్నా నర్సింగరావు. రిటైర్డ్ ఎప్పుడైందో? మే 31 సార్, 24 లో. మే 24. 74 లక్షలు రావాలి. అవును సార్. ఈరోజు మనము నరసింహారావు గారి ఇంటికి వచ్చినాము. బహదూర్ అలీ, శంషాబాద్, రంగారెడ్డి డిస్టిక్. ఈ అన్న థియేటర్ అసిస్టెంట్ గా పనిచేసిండు ఉస్మానియా హాస్పిటల్లా. దాదాపు 40 ఏళ్ళు చేసిండా, 40 ఏళ్ళు పనిచేసిండు. దాదాపు 74 లక్షల రూపాయలు ప్రభుత్వంకి రావాలి. పెరాలసిస్ వచ్చింది. కొడుకు, కోడలు, వాళ్ళ మనవాళ్ళు చూసుకుంటుండ్రు, బాగా చూసుకుంటున్నారు, అలా ఏం డౌట్ లేదు, మంచిగా చూసుకుంటుండ్రు. కానీ ప్రభుత్వం సేవలు అందించిన పైసలు ఈ విధంగా ఆపుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు వెంటనే వీళ్ళ పైసలు చేద్దాం. చూస్తుండగా పరిస్థితి దగ్గరకు వస్తే చూస్తుంది. కనీసం ఆయన నడవలేని నడవచ్చు కాదు, అసలు అంత బలహీనంగా అంటే అంత బలహీనంగా అయిండు. కేవలం ఈ రంజి పెట్టుకొని బీపీ పెరిగి, షుగర్ పెరిగి, పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి మనిషి ఇంత వీక్ అయింది. కేవలం ప్రభుత్వం చేయబట్టే, వేరే ఏ రీజన్ కాదు, ఈరోజు ఇగో ఇది ఏజీ ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఏజీ ఆఫీస్కి వెళ్ళి వచ్చింది. నాకు రావాల్సిన పైసల గురించి అంతా కూడా ఇక ఇంట్లో పెట్టిండ్రు. అదేంట మొత్తం ఇంట్లో పెట్టిండ్రు. ఆయన ట్రీట్మెంట్ ఖర్చులు కావాలి, మసాజ్లు కావాలి, ఫిజియోథెరపీకి రావాలి. ఇవన్నీ అయిన తర్వాత ఎవరు బాధ్యత, దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు మాట్లాడాలి దీని గురించి? ఈ కుటుంబాన్ని మేము ఓదార్చుదామని వచ్చినాం, కానీ ఈరోజు ఓదార్చే పరిస్థితి కూడా లేదు. పరామర్శించాలన్నా కానీ ఎట్లా పరామర్శించాలని కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళని వచ్చి ప్రభుత్వం వచ్చి మాట్లాడాలి, ప్రభుత్వం వచ్చి పరామర్శించాలి. ఇసొంటి వాళ్ళకి న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటేది లేకుంటేది. వీళ్ళ హక్కు వీళ్ళకి రావాల్సిన పైసా. ఆయన ఫ్రీగా పెన్షన్ అడుగుతలేడు, ఆయన ఫ్రీగా లోన్ అడుగుతలేడు. ఆయన 40 సంవత్సరాలు పేద పేషెంట్లకు ఉస్మానియా దవాఖానలు ఎవరు వస్తారు? బలిసిన వాళ్ళు వస్తారా? పేదోళ్ళు వస్తారు. పేదోళ్ళకి సేవ చేసింది ఆయన. 40 ఏళ్ళు సేవ చేసిన పైసలు దగ్గర పెట్టుకొని మీరు ఆ పైసలన్నీ డైవర్ట్ చేసుకుంటే ఇష్టానుసారంగా మీరు వాడుకుంటే, మీరు జల్సాలకు వాడుకుంటారు. ఈరోజు వీళ్ళకి ఇచ్చే పైసల వరకు ఇచ్చే ఆలోచన కూడా మీరు చేయరు. కాబట్టి ఇది బాధ్యత పూర్తిగా దీని బాధ్యత అంతా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. ఈరోజు ఈ విధంగా ఇక్కడికి నరసింహారావుకి మనం మొదలుపెట్టినాం. ఈ విధంగా చాలా మందిని కూడా మనం పరామర్శించుకుంటూ వెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు శంషాబాద్లా కిరాయి ఇంట్లో వీళ్ళు ఉంటుండ్రు. ఆయనను చూసుకోవాలి, వాళ్ళ పిల్లలను చూసుకోవాలి. ఆయన జాబ్కు పోతే ఆయన చూడనీకి ఉండదు. ఎప్పుడు అడ్డం పడతారో తెలియదు, ఎప్పుడు హాస్పిటల్ తీసుకపోవాలో తెలియదు. కాబట్టి కొడుకు జాబ్ పని చేసుకుంటున్నాం, కోడలు ఇక్కడ వేరే దగ్గర పని చేసుకుంటున్నాం. ఈ కుటుంబం అంతా కలిసి ఆయన ఒక్కొక్కరిని సేవ చేయాలి. ఆయన మంచిగా ఉండాలంటే కుటుంబం మొత్తం సేవ చేయాలి. వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవాడు ఇంకొక కొడుకు బయటికి పోయిండు. ఫ్యామిలీ మొత్తం సేవ చేస్తేనే ఆయన లేచి తిని ఇంకా కూర్చోగలుగుతుంది. ఒకవేళ అది కూడా చూడలేని పరిస్థితి ఎట్లుంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం అర్థం చేసుకోండి, నాకు రావాల్సిన పైసలు వెంటనే కేటాయించండి. నా ఆరోగ్యం మాత్రం బెడ్ రీడన్ మాత్రం పెరాలసిస్ మాత్రం 101% మీరు చేయబట్టే వచ్చింది, అలా డౌటే లేదు. దీనికి మీరే కారణం. రిటైర్ అయినాక వచ్చే పైసలు వస్తాయని అప్పుల పాలై మీరు 700 కోట్లు ప్రతి నెల ఇస్తున్నామన్నారు. ఆ 700 కోట్లు ఇస్తామనేట వరకు
అప్పులో వచ్చి మీద పడుతుంది. ఆల్రెడీ పైసలు వచ్చినాయంట కదా మీరు అబద్దాలు చెప్తుండ్రని ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తుండ్రు. కాబట్టి మీరు ఇట్లా అబద్దాలు మోసాలు చేసుకుంటుంటే వాళ్ళ మీద పడతాం. ఒక్క పైసా కూడా మీద రాలే, పచ్చి అబద్దం ఇది. మీకు ఒక్క రూపాయి కూడా రాలే కదా, ఒక్క రూపాయి కూడా రాలే. టోకన్ నెంబరు చెక్ నెంబర్. ఇగో టోకెన్ నంబర్లు చెక్కులు ఏం నాలుగకి ఎక్కువ ఇవి నాలుగే బట్టి దేనికోసం బట్టి ఇది. మీరు మీ కుటుంబాలు బిల్లులు వచ్చినాయని మీరు డ్రా చేసుకొని మీ కాంట్రాక్ట్ కంపెనీ డ్రా చేసుకుని తీసుకుంటే అయిపోయిందా? కష్టపడ్డ వాళ్ళ పైసలు ఇవ్వకుంటే ఎట్లా? చెక్ నంబర్లు టోకెన్ నంబర్లు వచ్చినాయి కానీ వాళ్ళ పైసలు రాలే. అప్పుల వాళ్ళంతా పైసలు వచ్చినా చూస్తారు. ఇప్పుడు వచ్చే పెన్షన్తో ఆయన ట్రీట్మెంట్ చేయాలన్నా, ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, ఆయన పని చేసుకోవాలన్నా ఏం జరగాలి? కాబట్టి నిజంగా ఇది పూర్తిగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 8 వారాలలో వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలని చెప్పిండ్రో ఎటువంటి ఆలోచన లేకుండా బేషరతుగా ఇవ్వాల్సిన పైసలు వడ్డీతో సహా వెంటనే ఇవ్వాలి. వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. 20,500 మందికి ఏకదాటిగా ఇచ్చేసేయాలి అని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ కుటుంబానికి కూడా నేను ఇది చేస్తున్నా. ఏమని చెప్తారు? ఎట్లా? ఫస్ట్ మా నాన్నగారికి 2024 మార్చి 31 రిటైర్మెంట్ అయ్యిండు. సో ఆ రోజు ఆయన రిటైర్డ్ అయిన ఒక నెల వరకు బాగుండు. 1 మంత్ తర్వాత ఆటోమేటిక్ పెరాలసిస్ వచ్చింది. హై బీపీ పెరాలసిస్ వచ్చింది ఆయనకు. రాగానే ఇమీడియట్ హాస్పిటల్ జాయిన్ చేసిన. హాస్పిటల్లో జాయిన్ చేస్తే నాకు 2,12,000 అవుతాయి. నేను లిమ్స్ హాస్పిటల్ నుంచి బిల్లు గిట్ట సబ్మిట్ చేసుకున్నా. అవి గిట్ట ఇప్పటి వరకు రాలేదు. నాకు దగ్గర 85,000 రూపాయలు రాసిచ్చారు. గవర్నమెంట్ మీకు రిఫండ్ చేస్తుంది అని చెప్పి దాని గిట్ట అప్లికేషన్ చేసిన. ఆ డబ్బులు గిట్ట రాలేవు. బట్టి మొత్తం మెడికల్ పైసలు అన్ని చేసిన అని చెప్పి చెప్పింది కదా. గ్రీన్ ఛానల్ లేదు పెట్టిన అన్నాడు కదా సార్. గ్రీన్ ఛానల్ లేదు, ఎల్లో ఛానల్ లేదు, ఏ ఛానల్ లేదు. ఇప్పటి వరకు ఆయనకు రూపాయి గిట్ట రాలేదు. ఇంకోటి ఏంటంటే ఆయనకు వచ్చే బెనిఫిట్ గిట్ట ₹1 రాలే. ఉస్మాన్ దాఖలు ఉన్న సార్లు అందరు నాకు సహకరించారు. ఆయన సర్టిఫికెట్ ఎక్కడెక్కడ పోతే వాళ్ళందరూ నాకు సహకరించారు. సర్టిఫికెట్లు అన్ని తొందర వేసిచ్చారు నాకు. కానీ బిల్లులు మాత్రం ఎక్కడి నుంచి రాలేదు. ఉస్మాన్ దాఖలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు నాకు. పింఛన్ ఆఫీస్ కాడ కూడా సపోర్ట్ చేశారు, ఏజీ ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఈయన పైసలు మాత్రం ఈ రోజు దాకా రూపాయి లేదు. ఇక ఇదే బతుకు మాది. కిరాయి కట్టుకోవాలి. ఇక మా భార్య హాస్టల్లో జాబ్ పోతుంది. నేను ఈయన చూసుకుంటా నేను ఉండాలి. ఈయనకి ఎప్పుడేమైతే తెలియదు. నా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఈయనకు మాటలు రావు. ఈయన పరిస్థితి ఈయన చూసుకుంటుండాలి. పెద్ద పిల్లలు కాలేజ్ పైసలు ఫీజులు కట్టాలి. నా బతికేందో మాకే అర్థమైతలేదు. మొన్న రిలీజ్ అయిన పైసలు అని చెప్పి అన్నాడు. అందరి ఇంటి మీదకి స్టార్ట్ అయ్యారు. మాకు ఏడు వచ్చిన ₹1 అవధులు ఎందుకు కడుతున్నావు, రిలీజ్ చేసింది కదా అని చెప్పి పేపరే చూపిస్తారు నాకు. ఈ పేపర్ చూపిస్తే నేను హనుమంతులాగా గుండె జీరి నేను చూపించాలనా ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏందో నాకు అర్థమవుతుంది. ఏం బతుకు మాది ఇది. కనీసం ఈ స్టేజ్ లో ఆయన తిందామన్నా గిట ఆయనకు అది లేకుండా పోయింది. రేవంత్ సార్ మిమ్మల్ని నమ్మి 24 ఓట్లు నేను దగ్గరుండి వేయించిన. ఈ రోజు మీరు మంచిగా మాకు పనిచేస్తారు అని నమ్మినా సార్ మీకు. కానీ దయచేసి మాకు ఏం పాపం చేయరా సార్ మీకైతే మేము. కానీ దయచేసి మా డబ్బులు మాకు తొందరగా వస్తాడు దీని సార్. మాలాగా ఎంతో మంది ఇట్లా అడ్మిట్ అయ్యి ఇట్లా బాధలు పడుతారు సార్. ఈ పరిస్థితి మాత్రం మీరు పాపం మూట కట్టుకోకూరు సార్. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పాపాలన్నీ మూట కట్టుకోకూరి. దయచేసి కొంచెం మాకు తొందరగా అయ్యేటట్టు మాకు అసలు చాలా మంది రోడ్డు మీదకి వచ్చినాం సార్. ఈ ఒక్కసారి మాత్రం మమ్మల్ని కనకరించండి సార్. మేము బిచ్చం అడుగుతలే సార్. మేము కష్టపడ్డ పైసలు అవి రూపాయి దాపెట్టుకొని తినక